అందరికీ నమస్కారం. బీపీ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ తెలుసుకుందాం. బీపీ వచ్చింది మొదటిసారి డిటెక్ట్ అయింది. ఇంకా మనకి టాబ్లెట్స్ పెట్టలేదు. అబ్జర్వేషన్ పీరియడ్‌లో ఉన్నారనుకోండి మీరు. ఆ టైంలో బీపీ అనేది రెగ్యులర్‌గా చూసుకోవాలనమాట. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 సార్లు బీపీ చూసుకొని అది నోట్ చేసి ఒక 1 వీక్ ఇలా చేసిన తర్వాత మీ డాక్టర్‌ని సంప్రదించినప్పుడు మీకు బీపీ అప్ అండ్ డౌన్ ఉందా? లేదా? ఎట్లా ఉంది? మీ బీపీ ప్యాటర్న్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. బీపీ ఎక్కువైనప్పుడు హార్ట్ రేట్ కూడా ఎక్కువవుతుందా? లేదా హార్ట్ రేట్ నార్మల్‌గా ఉందా? దాన్ని బట్టి కూడా రకరకాల టాబ్లెట్స్ ఉంటాయి. బీపీకి సంబంధించి సుమారుగా ముఖ్యమైన మందుల్లో 20 రకాల మందుల వరకు ఉన్నాయి. సో, ఏ మందు మీకు సెట్ అవుతది అనేది ఈ బీపీ చార్ట్ ఉండడం వల్ల మనకి క్లారిటీగా అర్థమవుతుంది. రెండొక విషయం ఏంటంటే, ఇలా 3 సార్లు కాకుండా 24 అవర్స్ బీపీని మానిటర్ చేసే ఒక మెషిన్ ఉంటుంది. దాన్ని అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటాం. అది ప్రతి 15 నిమిషాలకి మీ బీపీ ఎంతుంది అనేది రికార్డ్ చేసి, ఒక నోట్ చేసి ఉంచుతుంది. రికార్డ్ చేసి మెయింటైన్ చేస్తుందనమాట. సో, దీనివల్ల ఏమిటి మనకి అప్ అండ్ డౌన్స్ వస్తుందా? లేదా? నైట్ టైమ్‌లో ఎలా ఉంది బీపీ? మార్నింగ్ ఉందా? ఎక్కువుందా? తక్కువుందా? అంతా క్లారిటీగా తెలుస్తుంది. దీనివల్ల ట్రీట్మెంట్ పెట్టడం అనేది ఈజీగా ఉంటుంది. సరైన ట్రీట్మెంట్ మీకు అందుతుంది. సో, ఈ అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ లేని పక్షంలో బీపీ చార్ట్ మెయింటైన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఒక్కసారి బీపీ వచ్చింది అనంటే అది ఉన్నట్టు కిందే లెక్క. కావాలంటే డోస్ తగ్గించుకొని వేసుకోవచ్చు కానీ పూర్తిగా టాబ్లెట్స్ ఆపేయడం మాత్రం చేయకూడదు. రెగ్యులర్ చెకప్ నీడెడ్. ఎంత రెగ్యులర్ చెకప్ అంటే షుగర్ లాగా అంత ఫ్రీక్వెంట్‌గా కాకపోయినా మీరు బీపీ చెక్ చేసుకుంటూ ఉంటూ కనీసం 3 నెలలకి 4 నెలలకి ఒక్కసారి డాక్టర్‌ని సంప్రదించి బీపీ వల్ల వచ్చే సెకండరీ ఎఫెక్ట్స్ అంటే కళ్ళ రక్తనాళాల్లో ఏమైనా దెబ్బతినిందా లేదా? అదే మాదిరి గుండె రక్తనాళాల్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే గుండె మీద ఏమైనా ఒత్తిడి బరువు పడుతుందా? చూసుకుంటే మంచిది.